ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము వి అనే ఆంగ్ల అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి స్వభావం, అదేవిధంగా రేపు నృసింహ జయంతి రోజు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. ముందుగా వి అనే అక్షరం, ఎగ్జాంపుల్ విజయ్, విజయలక్ష్మి ఇలాంటి పేర్లతో పేరు ప్రారంభమయ్యే వారికి శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు. వీరికి స్వంత అభిప్రాయాలు అనేవి ఉంటాయి. మంచి స్నేహాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, అలాగే గౌరవాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. చాలా చురుకుదనంగా ఉంటారు, సహనం ఉంటుంది, ముక్కుసూటితనం అనేది ఎక్కువగా ఉంటుంది. కాస్త వర్క్ ప్లేస్లో కానీ బయట కానీ అన్నీ నాకే తెలుసు అన్న ధోరణి కనబడుతూ ఉంటుంది. తనతో అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. అలాగే కొత్త కొత్త ఆలోచనలను కలిగి ఉంటారు. పొగడ్తలకు త్వరగా లొంగిపోతారు. వీళ్ళకి ఏదైనా ఆంక్షలు పెడితే అస్సలకే పని చేయరు, ఇమడలేరన్నమాట ఆంక్షలు ఉన్న చోట. అదేవిధంగా వీళ్ళు స్వతంత్రంగా ఉండడానికే ఇష్టపడతారు. వర్క్ ఫినిష్ అయ్యేంత వరకు కూడా చాలా ఓపికగా సహనంగా ఉంటూ ఉంటారు. వీళ్ళు పనిచేసే పని అనేది నలుగురికి ఆదర్శంగా ఉంటుంది. ఆ విధంగా వీళ్ళ వర్క్ అనేది కనబడుతుంది. ఇక వీళ్ళలో చిన్న విషయం ఏంటి అంటే ఫెయిల్యూర్స్ని జీర్ణించుకోలేరన్నమాట. అలాగే నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు, అందరూ నన్ను ఉపయోగించుకుంటున్నారు అని భావిస్తూ ఉంటారు. స్నేహశీల స్వభావులు. ఇక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకున్నప్పుడు అది తొలగిపోవడం కోసం రేపు నృసింహ జయంతి రోజు సాయంత్రం, వీలైతే సాయంత్రం లేదంటే రాత్రిపూట ఇంటి బయట, గడప బయట ఒక ప్రమిదలో ఆవ నూనె పోసి దీపాన్ని వెలిగించి అందులో కొన్ని నల్ల నువ్వులు వేయండి. ఇంటి గడపకు ఎడమవైపు కానీ కుడివైపు కానీ పెట్టచ్చు. అలా పెట్టి లక్ష్మీ నరసింహస్వామికి, స్వామి మా ఇంటిల్లిపాదికి నువ్వు రక్షణగా ఉండాలి తండ్రి అని చెప్పేసి ప్రార్థించండి. ఒకవేళ మీకు వీలైతే నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తే చాలా మంచిది. ఇది ఈరోజు వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.